హలో హలో కారులో ఎవరున్నారు? నేను ఎవరికి హలో చెప్పాను? హలో హలో ఇక్కడ ఎవరూ లేరే. హలో అని ఎవరన్నారు నాతో? నేనే హలో అని అన్నాను. కార్లో దయ్యం ఉంది. పరిగెట్టు, ఇంకా బాగా పరిగెట్టు. నీకు కళ్ళు నొప్పులు పుడితే ఇంటి దాకా లిఫ్ట్ ఇస్తాను. లిఫ్ట్? దయ్యంతోనా? చాలు బాబు, చాలు. ఇక నేను పరిగెత్తలేను, నా వల్ల కాదు. చాలు, నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. నన్ను ఎందుకు ఇలా వెంబడిస్తున్నావు? ఇంతకీ నువ్వెవరు? దెయ్యాన్ని. నన్ను వదిలే, నన్ను వదిలే, వద్దు, నన్ను వదిలే. నేను నిన్ను అసలు ఏమీ చెయ్యలేదే. నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావా? అయితే ఒక పని చేయి, నీ వాచ్, బ్రేస్లెట్, చైను అన్ని వెనకాల సీట్లో పెట్టేసేయ్. ఏంటి, నువ్వు కూడా దొంగతనం చేయటం మొదలు పెట్టావా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. శివ, నేను చెప్పేది విను. ఒక కారు నన్ను వెంబడిస్తోంది. అందులో ఎవరూ లేరు, కానీ నా నగలన్నీ అది దోచుకుంది. అసలు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నానో ఏంటో నాకు తెలియదు, కానీ పరిగెడుతూనే ఉన్నాను. లడ్డు సింగారు, అసలు ఏమైంది తాతగారు? తాతగారు మీకేమైంది? మీ గుండె జప్పుడు వింటుంటే ట్రైను ధక్కు 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 అని వెళ్తున్నట్టుగా ఉంది. ఒక గ్లాసు చల్లగా నీళ్లు తాగండి. ఒక గ్లాసు. కానిస్టేబుల్ తీసుకోండి తాతగారు. భూతం, భూతంలో కారులో భూతం. నేనేం చెప్పదలుచుకున్నానంటే, కారులో భూతం ఉంది. అది నా సొమ్మంతా దోచుకుంది, నా నగలన్నీ దోచుకుంది. లడ్డు సింగ్ ఏరియాలో భూతమా? నా ఏరియాలో భూతం వచ్చిందంటున్నారు. ఈ భూతాలు గీతాలు ఇవన్నీ కట్టుకథలు తాత. ఎవడో ఒకడు మిమ్మల్ని బాగా మోసం చేశాడు అనుకుంటాను. కానీ యూ డోంట్ వరీ తాతగారు, వాణ్ణి పట్టి తీసుకొచ్చి ఏం చేస్తానో చూడండి. ఏ కానిస్టేబుల్, త్వరగా రావయ్యా, వెళ్ళి వాణ్ణి పట్టుకొద్దాం. సార్, అది నిజంగానే భూతమైతే ఏం చేద్దాం? కానిస్టేబుల్, దయ్యాలు లేవు, ఏమి లేవు, కట్టకథలు అవి. ఎవడో దయ్యం భూతం అని చెప్తూ బాగా మోసం చేస్తున్నాడు, అర్థమైందా?
తాతయ్య ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను నాన్న. లడ్డు సింగ్ గారు ఆ భూతాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. అది పెద్ద నలుపు కారులో ఉంది. నా ఏరియాలో దొంగతనమా? హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. నేను భూతాన్ని, దొంగతనం చేసే భూతాన్ని. నీ దగ్గరున్నవన్నీ నా బ్యాక్ సీట్ లో పడేసేయ్. కానిస్టేబుల్, ఏంటయ్యా ఇది? అసలు కారులో ఎవరు లేరే, కానీ కారు నడుస్తోంది. అంతేకాకుండా మనతో మాట్లాడుతోంది. అంటే ఏంటయ్యా అర్థం? దీని అర్థం ఏంటంటే సార్, కార్లో భూతం ఉందని అర్థం. బైక్ బ్రేక్ వదలవయ్యా. అలాగే సార్. దిగవయ్యా, దిగో. పర్సు, నగలు ఏవైనా సరే నా కారు వెనక సీట్లో తీసి పెట్టు. ఏంటయ్యా ఇది? నేను ఒక దెయ్యాన్ని. ఇప్పుడే మీకు నా మీద అనుమానం కలిగిందా? త్వరగా అన్నిటినీ పెట్టేయండి, లేకపోతే కానిస్టేబుల్, త్వరగా రామయ్యా. అమ్మో. అరే అవును, ఈ కారులో నిజంగానే ఎవరూ లేరు. అరే ఈ కారు హఠాత్తుగా ఇలా మాయమైపోయి అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? Okay, now reverse and go back to garage. నేనెవరిని 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 నేనే భూతం భూతం భూతాన్ని. భూతం, భూతం, భూతం. అవును, కరెక్ట్ గా చెప్పారు.
ఈ రవిగాడు ప్రాణాలతో ఉన్న భూతం. నా కారును చూస్తేనే ప్రపంచమంతా గడగడ వణికిపోతుంది భూతం అనుకుని. అద్భుతం బాస్, అద్భుతం. అది రిమోట్ కంట్రోల్ తో నడుస్తుంటే అందరూ భూతం అని భయపడుతున్నారు. అయినా భూతం కారు ఎప్పుడు నడిపింది సార్? మీరు ఆ కారు వెనకాల ఇంకో బండిలో వెళ్తూ మీరు మైక్ లో మాట్లాడుతూ ఉంటే అందరూ భూతమని భయపడిపోతున్నారు సార్. ఈ రోజు చూసిన వాళ్ళందరూ వణికిపోయారు. కానీ ఒక పిల్లాడు తప్ప వాడు నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా వాడు కారుకు దగ్గరగా వచ్చి ఇదేమిటబ్బా డ్రైవర్ లేడే అని అన్నాడు. ఈ ఊరు మొత్తం ఇక నా కారును చూస్తేనే భయపడుతుంది. ఆ భయాన్ని ఉపయోగించుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బు దోచుకొని మనం వెళ్ళిపోదాం. ఆ తర్వాత వేరే ఊరికి వెళ్ళి దోచుకుందాం. మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. ఆ పిల్లాన్ని ఒక గంట కనిపెడుతూ ఉండాలి. వాడు చాలా వేగంగా సైకిల్ తొక్కాడు. కారుతో రేసుకొచ్చేలా ఉన్నాడు. వాడి దగ్గర ఏదో విషయం ఉందయ్యా.